Hello everybody, welcome back to our Suman Guru Education యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఇంకా ఏపీ మెగా డిఎస్సి సరిగ్గా అంటే ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఈరోజు మే 6వ తేదీ కదా, సరిగ్గా ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉంది. సరిగ్గా నెల రోజులు. జూన్ 6 నుంచి డిఎస్సి స్కెడ్యూల్ అనేది ప్రారంభమైపోతుంది. ఈ నెల రోజుల్లో మనం ఎంత ఎక్కువ సబ్జెక్ట్ గెయిన్ చేయగలిస్తే అంత ఎక్కువ సక్సెస్ మనకి వస్తుంది. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంతకు ముందు గతంలో ఎంత ప్రిపేర్ అయ్యామనేది అది నాట్ ఇంపార్టెంట్. ఇంతవరకు ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్ని ఈ 30 రోజుల్లో మళ్ళీ రీకాల్ చేయాలి, రివిజన్ చేసుకోవాలి, వాటిని ఎగ్జామినేషన్ హాల్లో గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. అందరూ చదువుతారు, కానీ చదివింది ఎగ్జామినేషన్ హాల్లో అప్లై చేయడంలోనే సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు చాలా కీలకం. అయితే డియర్ ఫాలోవర్స్, ప్రస్తుతం తెలుగు మెథడాలజీ నుంచి 6వ యూనిట్ మన డిఎస్సి సిలబస్ కనుక మనం పరిశీలన చేస్తే 6వ యూనిట్ మూల్యాంకనం మరియు పరీక్షలు, ఇక్కడ నుంచి ఇంతకుముందు 25 బిట్లని మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. మరో 25 బిట్లని ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు 25 బిట్లని మనం ప్రాక్టీస్ చేసాం. 26వ బిట్ నుంచి ఇప్పుడు మనం చూద్దాం. విద్యార్థుల వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధి సాధించడానికి ఈ మూల్యాంకన విధానం తోడ్పడుతుంది. ఇదే బిట్ డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? విద్యార్థుల యొక్క వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధి సాధించటానికి, వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధి సాధించటానికి ఈ మూల్యాంకన విధానం తోడ్పడుతుంది. ఇదే ప్రశ్న డిఎస్సి ఎగ్జామ్లో మనకి స్క్రీన్ మీద వచ్చింది. అప్పుడు జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తూ ఉండండి. దయచేసి ఈ వీడియోకి లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. జవాబు ఆప్షన్ 4, లోప నిర్ధారణ మూల్యాంకనం సరైనటువంటి జవాబు. విద్యార్థుల వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధిని సాధించడానికి లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది తోడ్పడుతుంది. 27వ బిట్టు ఇప్పుడు మనం చూద్దాం. బోధన అభ్యాసన ప్రక్రియ, బోధన అభ్యాసన ప్రక్రియ, బోధన మరియు అభ్యాసనం అనేటటువంటి ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం క్రింది వాటిలో ఏది? ప్రశ్న మరోసారి. బోధన అభ్యాసనం అనే ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతుంది. సో బోధన అభ్యాసన ప్రక్రియ జరిగిపోయిన తర్వాత కాకుండా బోధన అభ్యాసన ప్రక్రియ అనేది జరుగుతున్నప్పుడే బోధన ఉపాధ్యాయుడు చేస్తాడు, అభ్యసనం విద్యార్థి చేస్తాడు. అభ్యసనం అనేది విద్యార్థి ప్రక్రియ, బోధన అనేది ఉపాధ్యాయుని యొక్క ప్రక్రియ. ఈ ప్రక్రియ బోధన అభ్యసన అన్న ప్రక్రియ ఈ రెండు జరుగుతున్నప్పుడే చేసే మూల్యాంకనం దీన్ని ఏమంటారు? జవాబు ఆప్షన్ 4, నిర్మాణాత్మక మూల్యాంకనం సరైనటువంటి జవాబు. ఇప్పుడు మనం 28వ బిట్ని పరిశీలన చేద్దాం. 28వ బిట్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసే మూల్యాంకనం ప్రకల్పన పద్ధతిలో అంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఈ ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్ట్ పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేశాం. ఇలా ఒక కార్యక్రమం అనేది పూర్తి చేసి
మూల్యాంకనం చేయటం. ఇటువంటి మూల్యాంకనాన్ని ఏ విధమైన మూల్యాంకనంగా పేర్కొంటారు? ప్రశ్న మరోసారి. ప్రకల్పన పద్ధతిలో లేదా ప్రాజెక్టు పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయటంని ఏ మూల్యాంకనం అని చెప్పి పేర్కొంటారు? ప్రకల్పన పద్ధతి చూడండి, ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి ఈ పదం కనిపిస్తే అది సంకలన మూల్యాంకనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రకల్పన పద్ధతిలో కార్యక్రమం పూర్తి చేస్తే అటువంటి మూల్యాంకనం సంకలన మూల్యాంకనం. ఇకపోతే 29 బిట్ని చూద్దాం. బిట్టు సంకలన మూల్యాంకనం నిర్వహించాలంటే విద్యా బోధన ఈ పద్ధతిలో జరగాలి. సో మీరే చెప్పుకున్నాం, ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ చేయడం అనేది అనవసరం. సంకలన మూల్యాంకనం నిర్వహించాలంటే విద్యా బోధన ప్రకల్పన పద్ధతిలో లేదా ప్రాజెక్ట్ మెథడ్లో జరగాల్సి ఉంటుంది. ఇక 30వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 30. 30వ బిట్ని చూద్దాం. సంకలన మూల్యాంకనానికి మరొక పేరేమిటి? సంకలన మూల్యాంకనానికి మరొక పేరేమిటి? సంకలన మూల్యాంకనానికి మరొక పేరు ఏమిటి? జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని చూడండి. సంకలన మూల్యాంకనానికి మరొక పేరు సమగ్ర మూల్యాంకనం. సమగ్ర మూల్యాంకనం సరైనటువంటి జవాబు. 31 బిట్టు. ఏదైనా ఒక విద్యా ప్రక్రియను గురించి కానీ కార్యక్రమ ఫలితాన్ని గురించి కానీ తెలిపేది. ఏదైనా ఒక విద్యా ప్రక్రియను గురించి కానీ కార్యక్రమ ఫలితాన్ని గురించి కానీ తెలిపేది. ఏదైనా ఒక విద్యా ప్రక్రియ గురించి కానీ కార్యక్రమ ఫలితాన్ని గురించి కానీ తెలిపేది. జవాబు ఆప్షన్ 4 సంకలన మూల్యాంకనం. విద్యా ప్రక్రియ లేదా కార్యక్రమ ఫలితం. విద్యా ప్రక్రియ లేదా కార్యక్రమ ఫలితం ఈ పదాలు కనిపిస్తే అది సంకలన మూల్యాంకనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 32వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయాల విద్యను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం క్రింది వాటిలో ఏది? అంటే ప్రస్తుతం ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేయటం. ప్రస్తుతం ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేయటం. దీన్ని ఏమంటాము? ప్రాగుప్తీకరణ అని చెప్పి అంటాము. కాబట్టి ఆప్షన్ 4 ప్రాగుప్తీకరణ మూల్యాంకనం సరైనటువంటి జవాబు. 33వ బిట్టు. నిర్మాణాత్మక మూల్యాంకనానికి గల పేర్లు. నిర్మాణాత్మక మూల్యాంకనానికి గల పేర్లు. నిర్మాణాత్మక మూల్యాంకనానికి గల పేర్లు గుర్తించండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చూడండి ఆప్షన్ 4 నిర్మాణాత్మక మూల్యాంకనాన్నే రూపణ మూల్యాంకనం అంటారు మరియు నియత మూల్యాంకనం అని చెప్పి పేర్కొంటారు. నిర్మాణాత్మక మూల్యాంకనంనే రూపణ మూల్యాంకనం అని, నియత మూల్యాంకనం అని చెప్పి పేర్కొంటారు. మాపనం అంటే అర్థం ఏమిటి? మాపనం అంటే అర్థం. మాపనం అంటే అర్థం ఏమిటి? జవాబు ఆప్షన్ 3 కొలవటం. మాపనం అంటే అర్థం కొలవడం, మెజర్మెంట్. మాపనం అంటే అర్థం కొలవడం.
ఇదే ప్రశ్న డిఎస్సి ఎగ్జామ్లో ఎస్జిటిలో రావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్లో రావచ్చు. ఏదైనా ఇప్పుడు మూల్యాంకనము మరియు పరీక్ష విధానము అన్నప్పుడు మూల్యాంకన పరీక్షలు మీ మెథడాలజీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా సో ఎనీ మెథడాలజీ మీరు తెలుగు అవ్వచ్చు, లేదా మ్యాథ్సే అవ్వచ్చు, లేకపోతే సైన్సే అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, లేదా మీరు ఎస్జిటి వారు అవ్వచ్చు, ఎనీ సబ్జెక్ట్ ఇక్కడ మూల్యాంకనంలో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. చూసుకోవచ్చు మీరు. మాపనం అంటే అర్థం కొలవడం. 35వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 35వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ముప్పై 35వ బిట్టు. మాపనం అనేది క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. ఏ ఆప్షన్కి చెందుతుంది? ఒకసారి చూడండి. మాపనం చలనాత్మక వర్ణనలకు పరిమితంగా ఉంటుందా? అదే చలనాత్మక వర్ణనలకు పరిమితమే ఉంటుందా? దృగ్విషయ పరిమాణాత్మక వర్ణనలకు పరిమితమే ఉంటుందా? మార్కులకు పరిమితమే ఉంటుందా? విద్యా సాధన స్థాయికి పరిమితమే ఉంటుందా? దృగ్విషయ పరిమాణాత్మక వర్ణనలకు పరిమితమే ఉంటుంది. దృగ్విషయ పరిమాణాత్మక వర్ణనలకు పరిమితమై ఉంటుంది. మాపనం అనేది దృగ్విషయ పరిమాణాత్మక వర్ణనలకు పరిమితమై ఉంటుంది. ముప్పై 36వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. విద్యా సంవత్సరంలో కొంత కాల వ్యవధి తర్వాత విద్యా సంవత్సరంలో ఒక అకాడమిక్ ఇయర్లో కొంత కాల వ్యవధి తర్వాత విద్యార్థి ఏమి నేర్చుకున్నాడో తెలుసుకోవటానికి ఉపయోగపడేది క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చిందనుకున్నాం. జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? చూడండి, ఇక్కడ కొంతకాల వ్యవధి తర్వాత విద్యార్థి ఏమి నేర్చుకున్నాడో తెలుసుకోవటానికి కొంతకాల వ్యవధి తర్వాత జవాబు పరీక్ష. సరైనటువంటి జవాబు పరీక్ష. అంతే కదా, కొంతకాల వ్యవధి తర్వాత అదే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఇవి పరీక్షలు కదా, ఇవి పెడతా ఉంటారు. ఎందుకు? సో నిర్ణీతమైన కొన్ని లెసన్స్ పూర్తయిన తర్వాత మన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని లెసన్స్ పూర్తయిన తర్వాత విద్యార్థి ఏం నేర్చుకున్నాడో ఉపాధ్యాయుడిగా తెలుసుకోవడం కోసం సో కొంత కాల వ్యవధితో పరీక్షల్ని నిర్వహిస్తూ ఉంటాం పిల్లలకి. కాబట్టి విద్యా సంవత్సరంలో అంటే ఒక అకాడమిక్ ఇయర్లో కొంత కాల వ్యవధి తర్వాత విద్యార్థి ఏమి నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి పరీక్ష అనేది ఉపయోగపడుతుంది. 37వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 37వ బిట్టు. ఒక వస్తువు యొక్క గుణాన్ని, రూపాన్ని, పరిమాణాన్ని, స్వభావాన్ని, బరువును. గుణం, రూపం, పరిమాణం, స్వభావం, బరువు వీటన్నిటిని కూడా ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో జతపరిచి పోల్చగలిగే విధానం. అంకెలలో అంటే మెజర్మెంట్స్లలో పోల్చగలిగే విధానాన్ని ఏమంటారు? క్రింది వాటిలో ఏది? ఒక వస్తువు యొక్క గుణం, రూపం, పరిమాణం, స్వభావం, బరువు వీటిని ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో ఈ పదాలు కనుక మనకి కనిపిస్తే ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో ఇవి కనుక ఈ పదాలు కనుక మనకు కనిపిస్తే ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో అని కనిపిస్తే ఇది మాపనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మాపనం సరైనటువంటి జవాబు.
38వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 38వ బిట్టు. అయితే ఈ బిట్టు చూసే ముందు ఒక చిన్న ఇదండి మనవి. చూడండి, డియర్ ఫాలోవర్స్, ప్రతిదీ కూడా వీడియోల రూపంలో స్పీడ్గా మీ ముందుకు నేను తీసుకురావాలంటే చాలా కష్టం. వీటిని మీరు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీల రూపంలో అందుకుంటూ వాటిని మీరు ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటాం ఈ 30 రోజులు అంటే కనుక సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ఈ ఛానల్ తరపున. ఈ వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు ప్రతిరోజు కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం మీకు ఈ కంటెంట్ అండ్ మెథడాలజీ, తెలుగు కంటెంట్ అండ్ తెలుగు మెథడాలజీ వీటిని అందించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు స్కెడ్యూల్, తెలుగు కంటెంట్ తెలుగు మెథడాలజీ యొక్క స్కెడ్యూల్ అనేది నేను ఇంతకుముందు వీడియో చేశాను, ఉంటుంది ఈ ఛానల్లో స్కెడ్యూల్ వీడియో అనేది ఉంది. ఆ వీడియో ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఆ స్కెడ్యూల్ ప్రకారమే నేను ఇస్తాను. వెంటనే మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి మొత్తం మాకు ఇచ్చేయండి అని చెప్పి మీరు ఇబ్బంది పెట్టినా కూడా నేను ఇవ్వలేను. ఇక్కడ ఒక స్కెడ్యూల్ అనేది నేను ఫ్రేమ్ చేశాను. దాని ప్రకారం మీకు ప్రతిదీ కూడా డిఎస్సి సిలబస్ ప్రకారం మీ యొక్క ఈ సిలబస్ అనేది సిలబస్ కాపీ పక్కన పెట్టుకోండి. సిలబస్ కాపీ ప్రకారము 1 by 1 ప్రతిదీ కూడా వీటిని బిట్స్గా ఫ్రేమ్ చేసి ఒక గ్రాండ్ టెస్ట్ల రూపంలో, అంటే పేరుకే టెస్ట్ కానీ అందులో ఆ అంశం మొత్తం కూడా ఇంచుమించు ఒక్కొక్క అంశం నుంచి 300 బిట్ల వరకు 400 బిట్ల వరకు కవర్ చేస్తూ మీకు నేను వాటిని ఇస్తున్నాను. సో ఈ సర్వీస్ని అందుకోవాలి అనుకునేవారు వెంటనే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. 9493984542 ఈ నంబర్కి 500 రూపాయలు ఫోన్పే చేసి మీ పూర్తి పేరు, మీ జిల్లా పేరు వాట్సాప్లో చెబుతూ ఆ స్క్రీన్ షాట్ కనుక నాకు వాట్సాప్లో షేర్ చేస్తే మీకు గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే అభ్యర్థులు చాలామంది గృహిణులు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక నార్మల్గా 500 రూపాయలని నేను ఫిక్స్ చేశాను. ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలని చెప్పి ఈ అమౌంట్. సో ఈ అమౌంట్ని ఫోన్పే చేయండి. మరి ఎక్కువగా ఫోన్లు చేసి దయచేసి విసిగించకండి. ఎందుకంటే నేను ఈ కంటెంట్ డెవలప్మెంట్లో నేను ఉన్నాను. మరి చాలామంది మెంబర్షిప్ తీసుకుని ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను కంటిన్యూగా నేను కంటెంట్ ఇవ్వాలి కాబట్టి మరి కంటెంట్ని నేను ఫ్రేమ్ చేయాలంటే ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉంటే కంటెంట్లో కనపడతాం కాబట్టి కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు వాటిని ఫ్రేమ్ చేసి స్కెడ్యూల్ ప్రకారము ప్రింట్అవుట్లు అనేవి, అంటే ఈ సాఫ్ట్ కాపీలు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అనేవి వాట్సాప్ గ్రూప్లో ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని తీసుకోవచ్చు. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, నాట్ నెసరీ. ఓకే, చక్కగా నమ్మకం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు వారు మాత్రమే మెంబర్షిప్ తీసుకొని ఈ నెల రోజుల సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి. ఈ డిఎస్సి నోటిఫికేషన్ పోతే మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి ఎన్నాళ్ళ టైం పడుతుందో తెలియదు. స్కూల్స్ అన్నీ కూడా మెర్జ్ అవుతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ల గురించి భవిష్యత్తులో ఆశగా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంది వచ్చిన అవకాశాలని వినియోగించుకోండి. జస్ట్ పోతే 500 రూపాయలు, వస్తే లైఫ్. ఓకే, సరే, ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. మూల్యాంకనంలోని రకాలు గుర్తించండి. మూల్యాంకనంలో రకాలు గుర్తించండి. జవాబు 4 రకాలు. మూల్యాంకనం 4 రకాలు. మాపనం లక్షణాలలో ఒకటి ఏది క్రింది వాటిలో? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో మనకి వచ్చింది అనుకుందాం. జవాబుగా మీరు దీన్ని గుర్తిస్తారు. మాపనం లక్షణాలలో ఒకటి క్రింది వాటిలో గుర్తించండి. మాపనం లక్షణాలలో ఒకటి. మాపనం అనేది పరిమాణాత్మకమైనది. ఇది సరైనటువంటి లక్షణం. మాపనం అనేది పరిమాణాత్మకమైనది, సరైనటువంటి జవాబు. ఇక బిట్ నెంబర్ 40ని ఇప్పుడు మనం చూద్దాం.
ఒక వస్తువు యొక్క భౌతిక రూపాన్ని వివిధ కొలమానాలతో కొలిస్తే అది ఒక వస్తువు యొక్క భౌతిక రూపాన్ని వివిధ కొలమానాలతో కొలిస్తే ఒక వస్తువు యొక్క భౌతిక రూపాన్ని వివిధ కొలమానాలతో కొలిస్తే అది మాపనం అన్న విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. 40 బిట్లు పూర్తిని 41 బిట్టు 41 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. పరీక్షా విధానం అనేది సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి. పరీక్షా విధానం అన్నది సాక్ష్యాధారాలని సేకరించు పద్ధతి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 42వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. ఏ ప్రక్రియలు అండి? బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. ఈ విషయం మనం మర్చిపోకూడదు. మూల్యాంకనం అనేది వేరుపాలు. మూల్యాంకనంని బోధన అభ్యసన అన్నటువంటి ఈ ప్రక్రియతో విడదీయలేము. బోధన అభ్యసన ప్రక్రియతో విడదీయలేనిది మూల్యాంకనం. ఇది బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. ఏది? మూల్యాంకనం. పరిగణనం, మదింపు వీటికంటే మూల్యాంకనం అనేది సమగ్రమైనది. వీటికంత సమగ్రమైనది పరిగణన మరియు మదింపు. వీటికంటే మూల్యాంకనం సమగ్రమైనది. అలాగే పరిగణన కంటే విశాల పరిధి గలది, విశిష్టమైనది మూల్యాంకనం. కాబట్టి ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 43 బిట్టు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడే అన్ని అంశాలను మాపనం చేయటంని ఏమంటారు? విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడే అన్ని అంశాలని మాపనం చేయటం. సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడే అన్ని అంశాలని మాపనం చేయటంని మూల్యాంకనం అని చెప్పి అంటారు. 43 బిట్టు ఆన్సర్ 2 మూల్యాంకనం. ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరినాయా లేదా తెలుసుకునేందుకు జరిపే మూల్యాంకనాన్ని ఏమంటారు? ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరినాయా లేదా అనే తెలుసుకునేటటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు? జవాబు ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనం అని చెప్పి పేర్కొంటారు. 45వ బిట్టు విద్యార్థి యొక్క మానసిక స్థాయిని మరియు అవసరాలను పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయుడు తన విద్యా బోధన కార్యక్రమాలను నిర్ణయించుకునే విధానాన్ని ఏమంటారు? పిల్లల యొక్క మానసిక స్థాయి మరియు అవసరాలు. పిల్లల యొక్క అవసరాలు ఏంటి, వారి మానసిక స్థాయి ఏంటి అన్నది తెలుసుకొని వాటికి అనుగుణంగా విద్యా బోధన కార్యక్రమాలు ఉపాధ్యాయుడు చేసినట్లయితే దాన్ని ఏమంటారు? అది ఏ విధమైనటువంటి మూల్యాంకనం? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో మనకి స్క్రీన్ మీద కనిపించింది అనుకుందాం. జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం?
జవాబు ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనం సరైనటువంటి జవాబు. 46వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. దేశ భవిష్యత్ తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటున్నది అని తెలిపిన కమిషన్ క్రింది వాటిలో ఏది? దేశ భవిష్యత్తు గురించి ప్రస్తావించిన కమిషన్. దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటున్నది అని తెలిపిన కమిషన్ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 కొఠారి కమిషన్ సరైనటువంటి జవాబు. మూల్యాంకనం అనేది విద్యా లక్ష్యాల సాధనంగా ఉండాలి తప్ప మార్కులు, ర్యాంకులు కాదు అని స్పష్టం చేసిన వారు ఎవరు? మూల్యాంకనం అనేది విద్యా లక్ష్యాల సాధనంగా ఉండాలి. మూల్యాంకనం ఎలా ఉండాలండి? మూల్యాంకనం అనేది విద్యా లక్ష్యాల సాధనం, విద్యా లక్ష్యాలని సాధించేందుకు అనుగుణంగా మూల్యాంకనం అనేది ఉండాలి. అంతే తప్ప మార్కులు, ర్యాంకులు కావు అని స్పష్టం చేసిన బోర్డు క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వస్తే జవాబుకు మనం ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నాఫీ ఎందు బిట్టు విద్యార్థులు తమ తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలను సాధించుటకు బాధ్యత వహించాల్సిందే ప్రభుత్వాలు మరియు ఉపాధ్యాయులు. అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వారు తమ తరగతి గదికి సంబంధించి, అంటే వారి తరగతికి, అంటే విద్యార్థి ఉదాహరణకి విద్యార్థులు 8వ తరగతికి చెందిన విద్యార్థుల్ని మనం తీసుకుందాం. 8వ తరగతికి నిర్ధారించినటువంటి సామర్థ్యాలు అనేవి అక్కడ ఉంటాయి. 8వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సామర్థ్యాలు ఉంటాయి. 7వ తరగతి విద్యార్థులకి 7వ తరగతి సామర్థ్యాలు ఉంటాయి. 3వ తరగతి చదువుతున్న విద్యార్థికి 3వ తరగతి తగ్గట్టు సామర్థ్యాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా ఆయా తరగతులకు తగ్గట్టుగా సామర్థ్యాలు అనేవి నిర్ధారించి ఉంటారు. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు తమ తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలను వాటిని సాధించుటకు బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వము మరియు ఉపాధ్యాయులు. అయితే ఆయా తరగతులకి నిర్ధారించినటువంటి సామర్థ్యాలు విద్యార్థులు సాధించాలి. ఇందుకు బాధ్యత వహించాల్సిన వారు ప్రభుత్వాలు మరియు ఉపాధ్యాయులే అని పేర్కొన్నది క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే కనుక ఆప్షన్ 2 విద్యా హక్కు చట్టం 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం 2009 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 49వ బిట్ను చూద్దాం. పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు వీటిని సమిష్టిగా పరిశీలించే మూల్యాంకనాన్ని ఏమంటారు? పాఠ్యాంశాలు మరియు సహపాఠ్యాంశాలు వీటిని సమిష్టిగా పరిశీలించే మూల్యాంకనం క్రింది వాటిలో ఏది? పాఠ్యాంశాలని, సహపాఠ్యాంశాలని సమిష్టిగా పరిశీలించే మూల్యాంకనం క్రింది వాటిలో ఏది? జవాబు నిరంతర సమగ్ర మూల్యాంకనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. CCE mean continuous and comprehensive evaluation. దీన్ని షార్ట్ కట్లు CCE అని చెప్పి అంటాం. దీన్నే నిరంతర సమగ్ర మూల్యాంకనం అని చెప్పి అంటాం.
అయితే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం లేదా సిసిఈ ఈ విధానాన్ని ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. అప్పుడు జవాబుకు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 2 సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ వారు సిసిఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. డియర్ ఫాలోవర్స్, ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య తెలుగు మెథడాలజీ ఇస్తున్నాను. అలాగే రాత్రి 10 గంటల వరకు తెలుగు కంటెంట్ అనేది ఇస్తున్నాను. ఈ విధంగా మన గ్రూప్లో కంటెంట్ అనేది రెగ్యులర్గా నడుస్తుంది. కంటెంట్ మెథడాలజీ మెంబర్షిప్ తీసుకోండి. అందరికీ అందుబాటులో నేను మెంబర్షిప్ అనేది ఉంచాను. ఈరోజు రేపు 500 రూపాయలు పెద్ద ఇష్యూ ఏం కాదు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాను నేను. అందుకే అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టే ఇంకా ఫీజు నేను పెంచలేదు. గృహిణులు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. నిరుద్యోగం గురించి తెలుసు కాబట్టి మరి ఎంత సమయం నేను వేస్ట్ చేస్తున్నాను కదా, మరి ఈ సమయం అంతా కూడా నేను ఎవరి కోసం వేస్ట్ చేస్తున్నాను, దేనికోసం వేస్ట్ చేస్తున్నాను? సో సర్వీస్ అనేది ఇస్తున్నప్పుడు కొంత ఆ సర్వీస్కి తగినటువంటి ప్రతిఫలం అనేది ఆశించడం అనేది ఇది సబబు. కాబట్టి మీరు మెంబర్షిప్ తీసుకోండి, చక్కగా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి, తెలుగు మెథడాలజీ తెలుగు కంటెంట్ అందుకోండి. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పట్లో ఉండదు. ఇదే చివరి నోటిఫికేషన్. అంటే చాలా 7 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సరే, అది ఇక మెంబర్షిప్ తీసుకుంటారు లేదంటే మీ ఇష్టం. ఎక్కువగా నేను ఫోర్స్ చేయను. తీసుకోవాలనుకుంటే 9493984542 ఈ నెంబర్కి 500 రూపాయలు ఫోన్పే చేసి పేమెంట్ స్క్రీన్షాట్, మీ పూర్తి పేరు, మీ జిల్లా పేరు వాట్సాప్ చేయండి. వెంటనే మీకు గ్రూప్లో యాడ్ చేసి ప్రతిరోజు ఉదయం 10 గంటలకి మెథడాలజీ వస్తుంది, రాత్రి 10 గంటలకి ఇంటర్మీడియట్ తెలుగు కంటెంట్ వస్తుంది. స్కెడ్యూల్ ప్రకారం వస్తుంది. ఓకే, స్కెడ్యూల్ ప్రకారం వస్తుంది. ఆ చాప్టర్ వచ్చినంత వరకు మీరు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత వాటిని మీరు ప్రింట్అవుట్ తీసుకుని పీడిఎఫ్లు చదువుకోవచ్చు. ఓకే, సరే, ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జై హింద్.